ఆరోగ్యవంతులంగాను సజీవులంగాను సజీవుడైన యేసయ్య నామాన్ని స్తుతించుటకు గాను దేవుని యందు ప్రేరేపించబడి ఈ స్థలానికి చేరి వచ్చిన ఆయన బిడ్డలుగా మనమందరం కూడా ప్రభు నామాన్ని మనసారా మనము స్మరించవలసిన వారమే ఉన్నాం. ఆయన కృపలో జీవిస్తున్నటువంటి మనము ఆయన నామాన్ని హెచ్చించవలసిన వారమే ఉన్నాం. ఆయనను కీర్తిస్తూ కీర్తి ప్రఖ్యాతులు కలిగిన దేవుని నామాన్ని మనం ఎంతైనా మహిమపరచవలసిన వారమే ఉన్నాం. మనం ఈరోజు దేవుని కోసము ఆరూఢం కలిగి ఉన్నామంటే, ఒక ఐక్యతలో సహోదరులుగా చేరి ఉన్నామంటే, ఇది దేవుని ప్రేమ అని గుర్తించి ప్రభు నామాన్ని మనం ఘనపరచవలసిన వారమే ఉన్నాం. కాబట్టి దేవుని నామాన్ని స్తుతి గీతముల ద్వారా పాడుచు ప్రభు నామములో పరవశిస్తూ పరలోకమందున్న తండ్రిని ఘనపరుస్తూ ముందుకు సాగుదాం. దేవుని నామాన్ని కొనియాడదాం. మన మధ్య ఉన్నటువంటి దేవుని బిడ్డలు పాడుచు ముందు నడిపిస్తారు. మనమందరం కూడా వారితో పాటు ఏకీవించి దేవుడికి సహాయకుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు, కాపాడుచున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని ఆ దేవుని నీడలో ఈరోజు మనం అందరం కూడా మరి మొదటి రోజు ఈ నూతన సంవత్సర ఆరాధనలో ముందుగానికి ప్రభు మనకి కృపనిచ్చి ప్రభు నామాన్ని మనం ఎంతైనా స్థితించవలసిన మనమేగా ఈ సమయంలో మనం వచ్చిన సహోదరులు ఆనోక్ గారు మనందరి తరపున సంఘం తరపున దేవునికి స్తుతి ఆగమ చేస్తారు. అది ప్రతిదీ కూడా మనము ఆ వాగ్దానం ద్వారా మన జీవితాల్లో దేవుడు చేశారు అని, అందుకు నేను సాక్షిని అని ప్రభువుని గణపరిచిన అనుభవాలు కూడా మనలో ఉండి ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే 2026 సంవత్సరానికి గాను దేవుడు మనకు దయచేసినటువంటి శ్రేష్టమైన ఒక మంచి వాగ్దానము, దానిని మనము రాత్రికాల సమయంలో చదివి మీకు వినిపించి ఉన్నాను. దానిని కొద్ది నిమిషాలు మనం దానిని ధ్యానించుకుంటూ వివరించుకుంటూ ముందుకు సాగి మనము ప్రభువులో మనమందరము కూడా ఆనందిస్తూ ముందుకు సాగిపోదాము. కొంచెం సమయం మాత్రమే, 12:15 సమయం అయ్యింది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ మాట దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానము మనం చదివాం. ఆ కాలమున మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యము సెలవిచ్చింది. ప్రియులారా, దేవుని నామమును ఎరుగక మునుపు దేవుణ్ణి మనము ఆరాధించే మనసు మనలో రానప్పుడు, మనము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు అనేక ఆలోచనలు మనకు ఉంటాయి. మన పద్ధతులు, కట్టుబాట్లు, మన యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. ఒకదానికి ఒకటి పొంతన లేని దానిగా రకరకాలుగా మరి భూమి మీద ఉన్నాయి. అందులో మనము కూడా ఉండిన వారమే. అయితే మనకంటే ముందు దేవుని పిలుపునందుకున్న, దేవుని ప్రజలు అనిపించుకున్న యూదా ప్రజలను గూర్చి రాయబడినటువంటి గ్రంథము ఈ గ్రంథము. అయితే యూదా జనులను గూర్చి దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఈ విధంగా బయలుపరిచి ఉన్నారు. నేను చదువుతున్నాను, గమనించండి. 2వ అధ్యాయం. సిక్కుమాలిన జనులారా, ఏమై ఉన్నారంట? సిక్కుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగినట్లు సమయము గతించుకోచున్నది.
విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును రక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే క్షమించాలి మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశములో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేశములో దేవుని జనాంగమని పిలిపించుకుంటున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో లేక వారి యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలను గురించి దేవుడు మరి ఈ మాట ప్రకటింప చేసి ఉన్నారు. ఆ ప్రజలు ఏమై ఉన్నారు అని అంటే దేవుని ప్రజలుగా దేవునికి వారు కీర్తి మహిమలను చెల్లించేవారుగా వారు ఉండవలసిన వారై ఉండగా వారి జీవితాలలో వారు అవలంబిస్తూ ఉన్నటువంటి ఆ పద్ధతులను గమనించినట్లయితే వారు ఏమై ఉన్నారంటే అనంట వారు చేస్తున్నటువంటి పనులను బట్టి సిగ్గుమాలిన జనముగా మారిపోయారంట. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కూడి రండి. ఇప్పుడు సమయం పొట్టుకు గాలికి ఎగిరిపోతున్నట్లుగా సమయము గతించిపోతుంది. కాబట్టి విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత రాకమునిపే కూడి రండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం. ఆయన సకల జనులను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నియమింపబోయేటువంటి ఒక దినం ఉంది. ఆయన నియమించిన ఆ దినమున మహాప్రచండమైనటువంటి ఉగ్రత దినముగా అది రాబోతుంది. ఆ దినము రాకమునిపే మనం అందరం కూడా ఏం చేయాలంటేనంట కూడి ఆయన సన్నిధికి వస్తే మనము దాచబడతామంట. దేవుని స్తోత్రం. మనము దాచబడతామంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖనాల దగ్గరికి మనం వెళ్తే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదియునకు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచును. దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయి సింహాలు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించు కోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్ర పరుస్తారు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. అయినను నీతిహీనులు సిగ్గు ఎరుగరు. దేవుని స్తోత్రం. ఎవరంటండి? నీతిహీనులు సిగ్గు ఎరుగరు. మరి దేవుడు తాను ఈ సృష్టిలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మానవునికి దేవుడిచ్చాడు. వారు స్వయం నిర్ణయం చేసుకోగలిగే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అయితే వారు అజ్ఞానులుగా మారాలని కాదు. అయితే దేవుని యొక్క లేఖనం సెలవిచ్చినట్లు ఆయన అంటున్నాడు, దేశం ఏమైపోయిందంటే ముష్కరమైనదిగా, భ్రష్టమైనదిగా, అన్యాయం చేసేదిగా, అది దేవుని మాట ఆలకించనిదిగా, శిక్షకు లోబడనిదిగా, విశ్వాసం లేనిదిగా, దేవుని యొద్దకు రానిదిగా, గర్జన చేసేదిగా, ఎవరి మట్టుకు వారు సింహాల వలె నా మట్టుకు నేను మగాడిని అంటే నా మట్టుకు నేను మొనగాడిని అన్నట్లు ఎవరి మట్టుకు వారు ఎవరికి తోచిన పద్ధతిలో వారు జీవిస్తూ వారి యొక్క జీవితాల్లో వారి జీవన శైలిని గడుపుతున్నటువంటి దినాలలో దేవుడు వారికి పిలుపునిచ్చాడు. ఆయన అంటున్నాడు, మీరు గనుక దేవుని మాట మీరు వింటే 15వ మాట ఇప్పుడు చదవండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున ఎట్లందరూ
యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యొద్ద సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం. మన మధ్యన ఉన్నటువంటి దేవుడు మనల్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడే కానీ మనము శాపగ్రస్తులు అవ్వాలని కోరుకునే దేవుడు కాదంటండి. మనల్ని నశింపజేయాలని కోరుకునే దేవుడు కాదంట. కానీ వీరేం చేస్తున్నారు? ఆయన ప్రేమను గుర్తించకుండా ఆయన యొక్క ప్రేమలో జీవిస్తున్న వారు ఏం చేస్తున్నారంట? వారు పక్కనున్న పక్క దేశాలు లేక పక్క ఊర్లు వారి ఇష్టానుసారమైన స్నేహాలతో వారి జీవితాలను వారు పాడు చేస్తున్న అనుభవాల్లో వారు జీవిస్తున్నారు. అందుకని దేవుని లేఖనం మనం ధ్యానించాము. మనకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానంలో మనం చూస్తే దేవుడు మన మధ్యనుంటే, దేవుని ఆజ్ఞ మనం పాటిస్తే, దేవునికి మనము లోబడి ఉంటే, దేవుని యందు మనం విశ్వాసం గలవారమైతే, దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆసక్తిపరులమైతే, దేవుని యందు నీతి న్యాయాల్ని అనుసరించే వారంగా మనం ఉంటే, మనము ఈ లోకంలో ఉన్నటువంటి మూల పాఠాలు, అత్యాశలు, దుఃఖము పుట్టించేటువంటి దురితమైనటువంటి ఆలోచనలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి భ్రమపడే అనుభవం మనలో రాకుండా ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక మంచి పేరు, ఏమన్నాడైనా, నేను నీకు ఒక మంచి పేరు తెప్పిస్తాను, ఒక ఖ్యాతిని నీకు నేను కలిగిస్తాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక సంఘానికి దేవుడు ఒక మంచి పేరు ఇచ్చాడు అని అంటే, ఆ సంఘంలో సభ్యత్వం పొందిన ఆయన పిల్లగా లేక కుటుంబంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ మంచి పేరును ఆయన ఇచ్చినట్లే, అందరికి ధరింపజేసినట్లే. దేవునికి స్తోత్రం. అటువంటి మంచి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తెలిసి కూడా ధర్మాన్ని తప్పారు, నీతిమాలిన పని చేశారని తాము సెలవిస్తూ ఉన్నాం. అయితే ధర్మశాస్త్రాన్ని ఎరుగనటువంటి మనకు దేవుని కృప ద్వారా మనకు దయచేసినటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా క్రీస్తును ఆరాధించే లేక క్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన మనతో ఆయన మాట్లాడుతున్నారు. మనలో గనుక మనము కూడా తెలియక అనేకమైనటువంటి ఈ అవినీతి కార్యములు ఎన్నో చేసిన అనుభవాలు మనలో ఉండి ఉన్నాయి. అది ఒకప్పుడు దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మాటను పాటించే వారంగా ఉంటే, దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నా కోసమే చేశాడని ప్రతి ఒక్కరూ కూడా భావించుకోవాలి. సంఘానికి ఆయన వాగ్దానం చేశారంటే అందులో ఎవరికి చేశారు? సంఘములో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానము చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు మనకి వాగ్దానం చేశాడు కాదు, నాకు వాగ్దానం చేశాడు. నేను ఆయన బిడ్డను, ఆయన నాకు వాగ్దానం చేశాను. నాకు చేసిన వాగ్దానం చాలా మహత్తరమైనది. ఆయన నాకు ఒక ప్రఖ్యాతిని నాకు ఆయన చేస్తానంటున్నాడు, ఒక మంచి పేరు నాకు చూపిస్తానంటున్నాడు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తానన్న దేవుని దగ్గర నమ్మకంగా నేను ఉండడం నాకు అవసరం, నాకు బాధ్యత. నేను ఉండాలి, ఆయనను కీర్తించాలి, ఆయన నామాన్ని కనపరచాలి అని మనలో మనం ఎవరికి వారే బోధించుకునే వారముగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరికి వారే మనలను మనం గద్దించుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళు నిజంగా దేవుని ఆరాధించేవాళ్ళు, వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళు కాదు అని ఒక మంచి పేరు దేవుడు నీకు. నిన్ను ఎక్కడైతే నువ్వు ఎగతాళికి గురవుతావో, ఎక్కడైతే నువ్వు అవమానాలు పాలవుతావో, ఎక్కడైతే నిన్ను సీదరించుకుంటారో, ఎవరైతే నిన్ను అసహించుకుంటారో వారి మధ్యలో వారి నోటే దేవుడు నీకేమిస్తాడంట? నీ మనస్సులో ఆనందాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈ ఆనందం మనం ఏదో చేస్తే స్థిరంగా వచ్చేది కాదు, ఆయన ఇస్తే మనకు వచ్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని నామములో ఇప్పటి వరకు ధ్యానించిన మాట ఏదైతే ఉందో, దేవుడు మనకిచ్చిన సంఘానికి సంబంధించిన మాట.
నేను సంఘానికి సంబంధించిన మనిషిని లేక వ్యక్తిని కదా. అందుకని ఇప్పుడు వాగ్దానం సంఘాన్ని, ఆ సంఘం నేను. వాగ్దానము సంఘాన్ని, ఆ సంఘము నేను. అందుకని ఆ సంఘంలో కట్టబడిన నీవు నేను ఒకానొక రోజు ప్రభు ద్వారా ఖ్యాతిని, పేరును అందుకునేటువంటి ఒక భాగ్యము మనకు ఉంది అని నమ్మి ముందుకు సాగుదాము. ప్రభు మనల్ని అందరినీ కూడా ఈ 2026 సంవత్సరంలో బహుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థన